హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. అస్సలు లేట్ చేయొద్దు. మీరు చూస్తున్నారు సెప్టెంబర్ 8 హిందూ న్యూస్ పేపర్లో ఉన్నాము. శ్యామ్ సార్స్ వొకాబులరీ చూద్దాం. ఈ వీడియో ఎవరు చూడొచ్చు అంటే ఎవరికి ఈ వీడియో యూజ్ అవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్, అది మనందరికీ తెలుసు. అందులో వొకాబులరీ ఎలా చదవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దానికి సింపుల్ సొల్యూషన్, ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఉన్న కొన్ని వొకాబులరీని మనం చదువుకుంటే బుక్లో రాసుకుంటే చాలా ఈజీగా వొకాబులరీని అయితే ఒక ప్రొసీజర్ ప్రకారంగా కన్సిస్టెంట్గా నేర్చుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు గెట్ ఎ గుడ్ స్కోర్ ఇన్ ఇంగ్లీష్ సెక్షన్, vocabulary is the deciding factor, and I am very sure, I promise you that this video will give you good knowledge and I'm going to teach you some good vocabulary in this video. అస్సలు లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. సో హిందూ పేపర్లో ఎడిటోరియల్ ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్లో ఒక చాలా వొకాబులరీ ఉన్నాయి. నాకు తెలిసి ఈ మధ్యన శ్యామ్ సార్స్ వొకాబులరీలో ఈ ఆర్టికల్లో వచ్చినన్ని వర్డ్స్ మిగిలిన ఆర్టికల్స్లో రాలేదు. సో ఈ ఆర్టికల్లో చాలా వర్డ్స్ ఉన్నాయి, బట్ I will not waste much of the time. I will try to teach them in a simple manner. I will try to make this video less than 10 minutes only. Start చేద్దామా? సో లూప్ హోల్స్ అంటే మన అందరికీ తెలుసు కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లూప్ హోల్? ఏదైనా ఒక మైనస్ పాయింట్ని ఏమంటామంటే లూప్ హోల్ అంటాం. ఓకే, సో లూప్ హోల్స్ అంటే ఏంటంటే మైనస్ పాయింట్స్ అనమాట. దాన్ని సెట్ బ్యాక్స్ అని కూడా అంటాం. ఏమంటాం దాన్ని? సెట్ బ్యాక్స్ అని కూడా అంటాం. లూప్ హోల్, నువ్వు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అంతా బాగుంది కానీ ఒక 2 లూప్ హోల్స్ ఉన్నాయి అంటాం. ఓకేనా? సో లూప్ హోల్స్ అంటే మైనస్ పాయింట్స్ ఉండడం అనమాట. ఆర్టికల్లోకి వచ్చేద్దాము. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ వొకాబులరీ హియర్ కాల్డ్ డిఫై, DEFY, డిఫై. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిఫై? డిఫై అంటే వ్యతిరేకించడం, అపోజ్ చేయడం అని రాయండి. వ్యతిరేకించడం, అపోజ్ చేయడం. డిస్ఓబే అని కూడా రాయొచ్చు, డిస్ఓబే అని కూడా రాయొచ్చు. ఓకే, దాని నెక్స్ట్ వొకాబులరీ తీసుకుంటే డెమోగ్రఫిక్ అన్నారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోగ్రఫిక్? పాపులేషన్ అమ్మ. ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్లేస్లో జనాభా గురించి మనం ఏదైనా స్టడీ చేస్తే దాన్ని డెమోగ్రఫీ అంటాం. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్లో కూడా ఇంపార్టెంట్. సో డెమోగ్రఫీ అంటే ఏంటంటే పాపులేషన్కు సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం ఇలా చూసుకుంటూ వెళ్తే దెర్ ఈజ్ ఎ వర్డ్ కాల్ ఫ్రాడులెంట్. ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు, అందరికీ తెలిసిన వర్డే. హీ ఈజ్ ఎ ఫ్రాడ్ అంటాం కదా. ఫ్రాడ్ అంటే తప్పుడు మనిషి. సో ఫ్రాడులెంట్ అంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే రిలేటెడ్ టు ఫ్రాడ్ అని అనొచ్చు, రాంగ్ అని కూడా అనొచ్చు. ఓకే, రాంగ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ తీసుకుంటే మ్యానిపులేషన్ అంటారు. బేసికల్గా చెప్పాలంటే మ్యానిపులేషన్ అంటే మోసం చేసి అవతల వాళ్ళ చేత మనకు కావాల్సిన పని చేయించుకోవడం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మ్యానిపులేట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అని రాసుకోండి. అవతల వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం, బేసిక్గా చెప్పాలంటే అది మోసమే. ఓకేనా? సో మ్యానిపులేట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అని రాసుకోండి. అండ్ విల్ గో టు ద నెక్స్ట్ వర్డ్. ఒక ఇడియం వచ్చిందని చెప్పచ్చు. ఇట్ లుక్స్ లైక్ ఎన్ ఇడియం, బట్ అంత కష్టమైన ఇడియం ఏం కాదు. సెట్ అలారం బెల్స్ రింగింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం? సెట్ అలారం బెల్స్ రింగింగ్. సో జాగ్రత్త చెప్పడం అనమాట, అలర్ట్ చేయడం, అలర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక 1 వీక్లో ఎగ్జామ్ ఉందనుకోండి, మన టీచర్స్ ఏం చేస్తారు? అమ్మ నెక్స్ట్ వీకే ఎగ్జామ్ ఉంది, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అని అలర్ట్ చేస్తారు మనందరినీ కూడా. దాన్నే సెట్ ద అలారం బెల్స్ రింగింగ్ అంటాం. ఓకేనా? ఇందాక ఒక చోట ఫ్రాడులెంట్ వచ్చింది కదా. ఫ్రాడ్ అన్నా మిస్క్రెంట్ అన్నా కూడా ఒకటే. సో మిస్క్రెంట్ అంటే కూడా ఫ్రాడ్ అని రాయండి. లేకపోతే చీటర్, ఎవరైతే అవతల వాళ్ళని మోసం చేస్తాడో వాళ్ళని మిస్క్రెంట్స్ అంటాం. తప్పు చేసే మనిషి అనమాట. ఓకేనా? సో మిస్క్రెంట్ అన్నా ఫ్రాడ్ అన్నా కూడా ఆల్మోస్ట్ ఒకటేనమ్మా. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అన్ఎర్త్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ఎర్త్? దేన్నైనా కూడా మనం కొత్తగా కనిపెట్టడాన్ని ఏమంటామంటే, డిస్కవర్ చేయడాన్ని ఏమంటామంటే అన్ఎర్త్ అంటాం. ఓకేనా? లేదు, చాలామందికి తెలియని విషయాన్ని మనం అందరికీ తెలియజేస్తే, ఒక విషయాన్ని అందరికీ చెప్తే, తెలియని విషయాన్ని రివీల్ చేస్తే, ఒక సీక్రెట్ని రివీల్ చేస్తే కూడా అన్ఎర్త్ అంటాం. మామూలుగా డిస్కవర్ అని కూడా అనొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ కూడా దయచేసి రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్. రన్నింగ్ నోట్స్ రాసుకోకుండా మామూలుగా వీడియో చూస్తే అంత యూజ్ ఉండదు. ఓకేనా? రైట్. సో డిలిజెన్స్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే హార్డ్ వర్క్ చేయడం అని రాయండి, కష్టపడి పని చేయడం. ఏదైనా ఒక పని మనం కష్టపడి చేస్తే దాన్ని ఏమంటామంటే డిలిజెన్స్ అంటాం.
హార్డ్ వర్క్ అంటాం. అలా కాకుండా నార్మల్గా చెప్పాలంటే ఏదైనా పని చాలా జాగ్రత్తగా చేస్తే కూడా డిలిజెన్స్ అంటాం, మెటిక్యులస్లీ అంటాం కదా, అలా అనమాట. డూ సంథింగ్ వెరీ కేర్ఫుల్లీ, డూ సంథింగ్ వెరీ మెటిక్యులస్లీ అంటాం కదా, అలా అనమాట. సో లెజిటిమేట్ అంటే లీగల్గా అమ్మ, ఏదైనా పని లీగల్గా చేస్తే దాన్ని ఏమంటామంటే లెజిటిమేట్ అంటాం. సో లెజిటిమేట్ అంటే ఏంటంటే లీగల్గా చేయడం అంటాం. ఓకేనా, లీగల్గా చేస్తే లెజిటిమేట్ అంటాం. స్టాల్ అయిపోవడం అంటే ఏదైనా ప్రాసెస్ ఆగిపోవడం అమ్మ, స్టాప్ అయిపోవడం. when we say the process is stalled, it means the process is stopped. స్టాల్ అయిపోవడం అంటే ఏంటంటే పని ఏదైనా ఒక ప్రాసెస్ ఆగిపోవడం, స్టాప్ అయిపోవడం అనమాట. ఓకే, ఇలా తీసుకుంటే నందలెస్ అన్నారు. నందలెస్ అంటే ఏది ఏమైనా కూడా, ఈవెన్ దో అంటాం మనం. మీకు కంజంక్షన్స్లో వస్తుంది కదా, కండిషన్స్లో కూడా. సో నందలెస్ అంటే ఈవెన్ దో, అయినప్పటికీ అంటాం కదా. ఇన్స్పైట్ ఆఫ్ అంటాం కదా, అలా. ఇన్స్పైట్ ఆఫ్ అంటాం కదా, అలా. నెక్స్ట్ చూసుకుంటే ప్రోయాక్టివ్ అనే వర్డ్ అయితే వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోయాక్టివ్? సింపుల్గా చెప్తాను, స్ట్రాంగ్ అని రాసుకోండి. అంటే చాలా బలంగా ఉండడం, ఫిజికల్గా కాదు, మెంటల్గా చాలా బలంగా ఉండడం. ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎలాబొరేటెడ్గా చెప్పాలంటే ప్రోయాక్టివ్గా ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతారు, సక్సెస్ని సాధిస్తారు. సో ప్రోయాక్టివ్గా ఉండడం అంటే మెంటల్ స్ట్రెంగ్త్ అనమాట. ఓకే, అంటే ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు, కానీ వీళ్ళ సిచ్యువేషన్కి కంట్రోల్లోకి వెళ్ళిపోరు. సో సింపుల్గా చెప్పాలంటే ప్రోయాక్టివ్ అంటే స్ట్రాంగ్ అని రాసుకోవచ్చు. ఇక స్టాండ్స్ అంటే ఏదైనా ఒక విషయం మీద మనకుండే ఒక ఒపీనియన్ అమ్మ. ఈ విషయంలో నీ స్టాండ్స్ ఏంటి అంటే, వేర్ డూ యూ స్టాండ్ ఇన్ దిస్ మ్యాటర్ అంటాం కదా. సో స్టాండ్స్ అంటే నీ ఒపీనియన్ ఏంటి, నువ్వు సపోర్ట్ చేస్తావా సపోర్ట్ చేయవా అంటాం కదా, అలా. సో స్టాండ్స్ అంటే ఏంటంటే ఒపీనియన్ అని రాసుకోవచ్చు, ఒపీనియన్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ తీసుకుంటే ట్రయల్ అన్నారు. బేసికల్గా చెప్పాలంటే ట్రయల్ అంటే ఏదైనా ఒక ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతుంది అనుకోండి, దాన్ని మనం ట్రయల్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే స్టోరీ అని రాసుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే స్టోరీ అని రాసుకోవచ్చు. లేదు అనుకుంటే కంటిన్యూస్ ప్రాసెస్ అని రాసుకోవచ్చు, సిరీస్ అని రాసుకోవచ్చు. అంటే ఎప్పటి నుంచో వెళ్తున్న ఒక కథ, ఎప్పటి నుంచో వెళ్తున్న ఒక స్టోరీ, ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రాబ్లం గురించి చెప్పేటప్పుడు ట్రయల్ అంటాం అన్నమాట. ఓకే, సో ట్రయల్ అంటే స్టోరీ అని రాసుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ సమ్ వొకాబులరీ హియర్, డిస్క్రిషన్. సో డిస్క్రిషన్ అంటే నేను ఐ థింక్ 2 days బ్యాక్ 3 days బ్యాక్ మన శ్యామ్ సర్స్ వొకాబులరీలోనే డిస్క్రిషన్ గురించి వచ్చింది. డిస్క్రిషన్ అంటే నా ఇష్టం, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అంటాం కదా. సో డిస్క్రిషన్ అంటే కంప్లీట్ హ్యావింగ్ ఏ చాయిస్. డిస్క్రిషన్ అంటే హ్యావింగ్ ఏ చాయిస్. కొన్ని విషయాల్లో మనకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ ఫుడ్ తినాలో ఇట్స్ మై చాయిస్, గవర్నమెంట్ కెనాట్ డిసైడ్ కదా. కొన్ని విషయాల్లో గవర్నమెంట్ విల్ డిసైడ్, కొన్ని విషయాల్లో గవర్నమెంట్ కెనాట్ డిసైడ్. సో ఇట్స్ మై డిస్క్రిషన్ టు ఈట్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఈట్, ఫర్ ఎగ్జాంపుల్, అన్లెస్ ఇట్ ఈస్ అగైన్స్ ద లా. సో డిస్క్రిషన్ అంటే హ్యావింగ్ ఏ చాయిస్. ఓకేనా, డిస్క్రిషనరీ పవర్స్ అంటాం కదా, అలా అనమాట. ఇది జ్యుడిషియరీ లాంగ్వేజ్లో కూడా కామన్గా వినిపిస్తూ ఉంటుంది, డిస్క్రిషనరీ పవర్స్ అనేది. అండ్ ఫస్ట్ ప్యాసేజ్లోనే చాలా వర్డ్స్ వచ్చాయి కదా, అన్నీ కవర్ అయ్యాయి కదా, ఒకసారి చూసేస్తాను. రైట్, ఇక సెకండ్ పారాగ్రాఫ్లోకి వచ్చేటప్పటికి ఆల్టర్స్ అన్నారు. సో ఆల్టర్స్ అంటే దేన్నైనా కూడా మార్చడం అమ్మ. ఏదైనా ఒక ప్రాసెస్ని మనం మార్చడాన్ని ఏమంటామంటే ఆల్టర్ అంటాం, చేంజ్ అంటాం, లేకపోతే మాడిఫై అని కూడా అంటాం. చేంజ్ అంటాం, లేకపోతే మాడిఫై అని కూడా అంటాం. ఓకేనా, తర్వాత బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది, అది ఏంటంటే పెయిన్స్టేకింగ్లీ. అలాగే ఇంకో వొకాబులరీ వచ్చింది ఏంటంటే ఫోర్జ్డ్. అలాగే ఇంకో వొకాబులరీ వచ్చింది ఏంటంటే కోక్స్డ్. ఈ 3 words మీరే ఫైండ్ అవుట్ చేయాలి. మీరు డిక్షనరీలో కానీ గూగుల్లో కానీ 3 words మీనింగ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. మీనింగ్స్ మాత్రం ఫైండ్ అవుట్ చేయడమే కాదు, ఏం చేయాలో తెలుసు కదా. ప్రతి వర్డ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని కూడా మెసేజ్ చేయండి. ఓకేనా, సో ఫోర్జ్డ్తో ఒక ఎగ్జాంపుల్ మెసేజ్ చేయండి, పెయిన్స్టేకింగ్తో ఒక ఎగ్జాంపుల్ మెసేజ్ చేయండి, కోక్స్డ్తో ఒక ఎగ్జాంపుల్ మెసేజ్ చేసేయండి. దట్ ఈస్ అ హోంవర్క్ దట్ ఐఎమ్ గివింగ్ యూ. ఇక మార్ఫింగ్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే మార్ఫింగ్ ఇంటూ అన్నాడు కదా. సో మార్ఫింగ్ ఇంటూ అంటే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అని రాయండి. మార్ఫింగ్ ఇంటూ అంటే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ, మారడం. గంగ చంద్రముఖిగా మారింది అన్నాం కదా చిన్నప్పుడు చంద్రముఖి సినిమాలో, అలా అనమాట. గంగ చంద్రముఖిగా మారింది అంటే ఎలా చెప్పచ్చు, గంగా మార్ఫుడ్ ఇంటూ చంద్రముఖి అంటాం, అలా అనమాట. ఓకేనా, ఇక నెక్స్ట్ తీసుకుంటే కంటెస్టేషన్. నేను ఇది చాలాసార్లు చెప్పాను. సో కంటెస్టేషన్ అంటే గొడవమ్మ, డిస్ప్యూట్ అని రాయండి, ఫైట్ అని కూడా రాయొచ్చు. నేను మీకు చెప్పాను కదా, బోన్ ఆఫ్ కంటెన్షన్, గొడవకు కారణం, అదొక ఇడియం.
రీసెంట్గా 2 days బ్యాక్ 3 days బ్యాక్ మన శ్యామ్ సార్స్ వొకాబులరీలోనే వచ్చింది కంటెన్షియస్ ఇష్యూస్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ కంటెన్షియస్ ఇష్యూస్ అంటే కాంట్రవర్షియల్ ఇష్యూస్. సో కంటెస్టేషన్ అంటే గొడవలమ్మ, డిస్ప్యూట్, ఫైట్ అని రాయండి. ఫెసిలిటేట్ చేయడం అంటే దేన్నైనా కూడా సపోర్ట్ చేయడం అమ్మ. సో ఫెసిలిటేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం అని రాయండి. రిడ్రెస్ చేయడం అంటే ఏదైనా ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం అమ్మ, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అమ్మ. సో రిడ్రెస్ చేయడం అంటే రెక్టిఫై చేయడం, సవరించడం అంట అని చూస్తారా, అలా అనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అమ్మ. బ్యాంకింగ్ ఆన్, బ్యాంకింగ్ ఆన్ అంటే డిపెండ్ ఆన్ అని వస్తుంది. బ్యాంక్ ఆన్ అవ్వడం అంటే డిపెండ్ ఆన్. ప్రిపోజిషన్స్ క్లాస్లో నేను చాలా కామన్గా చెప్పే కేసు అది. బ్యాంకింగ్ ఆన్ అంటే డిపెండ్ ఆన్. బ్యాంకింగ్ ఆన్ అంటే ఏమొస్తుంది, డిపెండ్ ఆన్ అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే ల్యాప్సెస్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ల్యాప్సెస్? సో ల్యాప్సెస్ అంటే తెలుసు కదమ్మా, ఏదైనా ఒక పాలసీ ల్యాప్స్ అయిపోయింది అంటారు కదా. సో దాన్ని ఏమంటారంటే ఫెయిల్ అయిపోయింది అనొచ్చు, ఫెయిల్యూర్స్ అనొచ్చు పోనీ. సో ల్యాప్సెస్ అంటే ఫెయిల్యూర్స్ అని రాసుకోండి. ఏదైనా పాలసీ ల్యాప్స్ అయింది అని మనకి మెసేజ్ వస్తూ ఉంటుంది కదా, అలా. ఇక ఎంట్రెంచ్, ఎంట్రెంచ్ అంటే బలంగా పాతుకుపోవడం అమ్మ. సో ఎంట్రెంచ్ అంటే డీప్లీ రూటెడ్. ఏదైనా ఒకటి బలంగా పాతుకుపోతే దాన్ని ఏమంటామంటే ఎంట్రెంచ్డ్ అంటాం. ఇండియాలో కరప్షన్ ఎంట్రెంచ్ అయిపోయింది, బలంగా పాతుకుపోయింది. ఓకే, సో ఎంట్రెంచ్ అంటే రాసుకోండి డీప్లీ రూటెడ్ అని రాసుకోండి. ఎంట్రెంచ్ అంటే డీప్లీ రూటెడ్ అని రాసుకోండి. ఇక స్క్వేర్లీ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని మనం మొహమాటం లేకుండా ముక్కుసూటిగా డైరెక్ట్గా చేస్తే దాన్ని ఏమంటామంటే స్క్వేర్లీ అంటాం. ఓకే, సో స్క్వేర్లీ అంటే ఏదైనా పని డైరెక్ట్గా చేస్తే ఏమంటాం, స్క్వేర్లీ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే స్క్వేర్లీ అంటే డైరెక్ట్లీ అని రాసుకోవచ్చు. ఎల్ఏ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్ఏ? రెడ్యూస్ చేయడం. ఎల్ఏ అంటే ఏంటంటే రెడ్యూస్ చేయడం, డిక్రీజ్ అని రాసుకోండి. ప్రోబ్ అంటే దర్యాప్తు, జ్యుడిషియరీ లాంగ్వేజ్లో బాగా వాడుతుంటారు. సో ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ అని రాసుకోండి. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్, ప్రోబ్ అంటే ఏంటి, ఇన్వెస్టిగేషన్ అని రాసుకోండి. సో ప్రాక్సీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రాక్సీ? నేను మీకు ఇందాక ఆల్రెడీ 3 words హోంవర్క్ ఇచ్చాను, గుర్తుంది కదా. ఏంటా 3 words? కోక్స్ అంటే మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాను. పెయిన్స్ టేకింగ్ అంటే మీనింగ్ ఏంటో కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాను. పెయిన్స్ టేకింగ్ అంటే మీనింగ్ ఏంటో కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాను. అండ్ దెన్ వీ హ్యావ్ ఇంకో వొకాబులరీ ఏమొచ్చింది మనకి ఇందాక. సో కాక్సీ వచ్చింది, పెయిన్స్ టేకింగ్ వచ్చింది, ఫోర్జ్డ్ వచ్చింది, అలాగే ఇప్పుడు ప్రాక్సీ కూడా వచ్చింది. ఈ 4 words టుడే ఐఎమ్ గివింగ్ యూ 4 words అమ్మ హోంవర్క్ లాగా. మీరు ఈ 4 words మీనింగ్స్ ఫైండ్ అవుట్ చేసి వాటితో ఒక సెంటెన్స్, ప్రతి వర్డ్తో ఒక సెంటెన్స్, ఒక ఎగ్జాంపుల్ కామెంట్ సెక్షన్లో కూడా మెసేజ్ చేయండి. దీస్ 4 words ప్లే ఏ వెరీ క్రూషియల్ రోల్ అమ్మ. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ వొకాబులరీ. మనం ఈ క్లాస్లో నేర్చుకున్న వొకాబులరీ 10 minutes లోపలే ఎండ్ చేద్దాం అనుకున్నా, ఇప్పటికే లేట్ అయింది. సో అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఎండ్ చేసే ముందు మనకి SBI క్లర్క్ ఎగ్జామ్ September 20 నుంచి ఉంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఇంగ్లీష్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే IBPS క్లర్క్ ఎగ్జామ్ October 1st weekలో ఉంది, October 4th నుంచి ఉంది. LIC AAO ఎగ్జామ్ October 3rd నుంచి ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ వచ్చి September 16th నుంచి ఉంది. చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి, కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. యాజ్ ఫర్ యాజ్ ఇంగ్లీష్ ఈజ్ కన్సర్న్, ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ నీడ్ అండ్ ఎనీ డౌట్స్ యూ హ్యావ్ అబౌట్ ఇంగ్లీష్, ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఆల్ ద బెస్ట్. ఈరోజు చెప్పిన శ్యామ్ సార్స్ వొకాబులరీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. Thank you so much for watching this video. I hope and I believe that I'm sharing some good content on the social media platforms, and I'm sure that this content is going to help you some or the other way. If you also sincerely, genuinely believe that this video is important and useful, share this video with your friends and family members if they are preparing for competitive exams. All the best. Signing off, your Shyam sir.